మీ అందరికీ తెలుసు, టైం ఎవరి కోసము వెయిట్ చేయదు. జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కసారిగా మారిపోతుంటాయి. చాలామంది టైం మన చేతిలో ఉంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఒక్క క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఆ ఒక్క క్షణం మన కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు. రవి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తుంది చిన్న ఉద్యోగమే అయినా కుటుంబానికి చిన్న కష్టం రాకుండా చూసుకునేవాడు. వీకెండ్లో పిల్లలతో హ్యాపీగా గడపడం, వాళ్ళను స్కూల్ నుంచి తీసుకురావడం, హాలిడేస్లో ఎక్కడికైనా తీసుకెళ్లడం, ఇవన్నీ అతనుకున్న చిన్న చిన్న ఆనందాలు. అతనికంటూ జీవితంలో పెద్ద కలలంటూ ఏమీ లేవు. కానీ ఒక చిన్న కోరిక మాత్రం ఉంది. అదేంటంటే పిల్లల్ని బాగా చదివించి వాళ్ళను సెటిల్ అయ్యేలా చూడాలి అని. కానీ ఈ రవి తన పిల్లల భవిష్యత్తు కోసం చేసే ప్లానింగ్ అంతంత మాత్రంగానే ఉండేది. నెల జీతం వచ్చినప్పుడు ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు, అప్పులు తీర్చడంతోనే తన డబ్బంతా అయిపోయేది. అయితే ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అతని స్నేహితుడు రాజీవ్కి తన ఇంటి సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళాడు. అయితే వెంటనే రాజీవ్ మాట్లాడుతూ, ఒకసారి ఆలోచించు రవి, మనకేదైనా అయితే మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? మన జీతం అంతంత మాత్రమే, కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ప్లాన్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు రవి నవ్వుతూ, మనకేమవుతుంది రాజీవ్, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, శాలరీ ఎక్కువ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ రవి ఆఫీస్కి వెళ్ళిన రోజే ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడు. స్టార్టింగ్లో ఇది నార్మల్ పెయిన్ అనుకున్నాడు, కానీ సమయం గడుస్తున్న కొద్దీ పెయిన్ ఎక్కువ అవడంతో గుండె పట్టేసింది. దాంతో వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ మార్గ మధ్యలోనే రవి ప్రాణాలు విడిచాడు. తమ తండ్రి ఇక తిరిగి రారని పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. అతని భార్య ఇదంతా నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఉదయం ఆనందంగా ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి మధ్యాహ్నం ఇలా శవమై తిరిగి రావడం చూసి నమ్మలేకపోయింది. అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక్క క్షణంలో మన కుటుంబ భవిష్యత్తు తలకిందులు అవ్వచ్చు అని. మనం గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తును మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇక పిల్లల స్కూల్ ఫీజు దగ్గర నుంచి ఇంటి అద్దె వరకు అనితకు అన్ని భారమయ్యాయి. అప్పుడే ఆమెకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. అదే రవి తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. రవి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అనిత ఆ పాలసీ గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే తన కుటుంబానికి ఒక లైఫ్ లైన్ అయింది. ఈ ఇన్సూరెన్స్ డబ్బుతో పిల్లల చదువు ఆగకుండా కొనసాగింది. అద్దె భయం లేకుండా అయింది. రవి లేకపోయినా ఆయన తన కుటుంబాన్ని సెక్యూర్గా ఉంచి వెళ్ళాడు. మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వాళ్ళను బాగా చూసుకోవాలి అని ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ని మనం బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తక్కువ డబ్బులకే వచ్చేస్తుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకి కేవలం 600 నుంచి 700 రూపాయలతో 2 నుంచి 20 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 15% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. వీళ్ళు 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీకు అవసరమైతే మీ పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ ఇలాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు, ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే తన ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటు ఈ రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం సరైన రైడర్లు యాడ్ చేసుకుంటే దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు లేని లోటును ఎవరు భర్తీ చేస్తారు? కానీ మీరు ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం మీ కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుతుంది. కాబట్టి మీరు లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అందులోని 51+ ఇన్సూరెన్స్ ప్లాన్లను చెక్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ప్లాన్ని వెంటనే తీసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.